ఇంచుమించు 150 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ కడప జిల్లా అసోసియేషన్ బాడీ బిల్డింగ్ అసోసియేషన్ వారు ఇది నిర్వహిస్తున్నారు. ఇందులో సెలెక్ట్ అయిన వారందరూ కూడా జూలై 31వ తారీఖున జరగబోయే ఆల్ ఇండియా బాడీ బిల్డింగ్ పోటీ ఢిల్లీలో జరుగుతున్నాయి. ఆ పోటీలకి వాళ్ళని తీసుకెళ్ళడం జరుగుతుంది. ఎర్నాల్ జిమ్ ఆధ్వర్యంలో నయమతుల్లా గారు, షంసుద్దీన్ గారు, బాసన్ గారు అందరూ ఆధ్వర్యంలో ఈ కాంపిటీషన్లు జరుగుతున్నాయి. ఈ కాంపిటీషన్ సక్సెస్ అవ్వాలని చెప్పి మేమందరం కోరుకుంటున్నాం. బాడీ బిల్డర్స్ ఎంతోమంది ఉన్నారు మన ఆంధ్ర రాష్ట్రంలో, తెలంగాణలో. కానీ బాడీ బిల్డింగ్ క్రీడకు ఈరోజు ఎందుకు చాలా చిన్న చూపు చూస్తున్నారో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితేనేమి, కేంద్ర ప్రభుత్వం అయితేనేమి తెలియడం లేదు. వాళ్ళందరికీ చిన్న రిక్వెస్ట్, చేతులెత్తి నమస్కరిస్తున్నాను. మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి ఆంధ్రప్రదేశ్ మిస్టర్ ఆంధ్ర బాడీ బిల్డర్ ఎలా ఉంటాడు అంటే ఐరన్ మ్యాన్ లాగా ఉంటాడు. అలాంటి వ్యక్తులు మన ఆంధ్ర రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ప్రతి చోట చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ ఈరోజు నార్త్లో ఉద్యోగాలు ఎలా ఇస్తున్నారో అలాగే మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా బాడీ బిల్డర్కి పోలీసులో అయినా, నేవీలో అయినా, ఆర్మీలో అయినా ఉద్యోగాలు ఇస్తే మన ఆంధ్ర రాష్ట్రం ఇంకా దృఢమైన రాష్ట్రంగా తయారవుతుంది. సౌత్ ఆఫ్రికాలో ఎలా అయితే ఆర్నాల్డ్ అనే ఊరిలో ప్రతి ఇంటి నుంచి ఒక బాడీ బిల్డరు, కుస్తీ పైల్వాన్ ఇట్లా తయారవుతున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా అలాంటి పైల్వాన్లు, అలాంటి బాడీ బిల్డర్స్ ప్రతి క్రీడలో, ప్రతి మన ప్రభుత్వ రంగాలలో ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి కోరుకుంటున్నాను. బాడీ బిల్డర్స్ కీలకు ఈరోజు న్యాయం చేయండి, పోలీస్ ఉద్యోగాలు ఇప్పించండి. కడప జిల్లాలో బాడీ బిల్డింగ్ క్రీడలు చాలా వరకు కండక్ట్ చేశాము. రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి, సీమ స్థాయి కాంపిటీషన్లు కండక్ట్ చేశాము. మన కడప జిల్లా నుంచి మంచి బాడీ బిల్డర్లు రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో మెడల్ సాధించి ఉన్నారు. అదేవిధంగా ఈరోజు కూడా మన ప్రొద్దుటూరు పట్టణం నందు ఎర్నాల్ జిమ్ వారి ఆధ్వర్యంలో కడప జిల్లా ప్రెసిడెంట్, కడప జిల్లా అసోసియేషన్ వారి సహకారంతో కాంపిటీషన్ కండక్ట్ చేస్తున్నాం. ఈ కాంపిటీషన్ దాదాపు మంచి క్రీడాకారులు వచ్చి ఉన్నారు. చాలా మంచి దృఢమైన బాడీ బిల్డర్స్ అనేది ఇప్పుడు చూసేదానికి అవకాశం కలుగుతుంది. ఈ క్రీడకు మంచి అవకాశం ఇస్తున్నాం అందరం కలిసి. అదేవిధంగా ప్రభుత్వం కూడా మన నయమతుల్లా సెక్రటరీ గారు చెప్పినట్టు బాడీ బిల్డర్ అనే వ్యక్తి పోలీసులో కానీ, నేవీలో కానీ వెళ్తే మంచి దృఢంగా ఉండడంతో పాటు మంచి అలవాట్లతో కలిసి ఉంటాడు. చెడు అలవాట్లతో ఎప్పుడు దూరంగానే ఉంటాడు. కాబట్టి బాడీ బిల్డరు చెడు అలవాట్లతో దూరం ఉంటేనే బాడీ బిల్డర్ అవుతాడు. అది అన్నీ గమనించి పెద్దవారు, ప్రభుత్వము మా క్రీడకు ప్రోత్సహించాలని చెప్పి, ఇంతకుముందు మనకు ఎక్కడికి వెళ్ళాలన్నా కాంపిటీషన్లకు 4%, 75% కన్సెషన్ దొరికేది రైల్వేలో. ఈ మధ్యన కన్సెషన్ కూడా తొలగించినారు. దయచేసి ఫెడరేషన్ను సహకరించాలని ప్రభుత్వాన్ని మా అసోసియేషన్ తరఫున కోరుకుంటున్నాము. డిప్యూటీ సీఎం గారు మంచి క్రీడా పోషకులు, క్రీడా సహకారి. ఈ కాంపిటీషన్ కూడా వాళ్ళు సహకారం అందించారు. కడప జిల్లాలో ఇప్పటివరకు 20 కాంపిటీషన్లు కండక్ట్ చేశాను నేను. ప్రతి కాంపిటీషన్లో వాళ్ళ సహకారం 100% ఉంటుంది. మనకు ఈ అసోసియేషన్ తరఫున కండక్ట్ చేస్తున్న బాడీ బిల్డింగ్లో ప్రత్యేకత ఏమంటే ప్రతి క్రీడాకారునికి, ప్రతి బాడీ బిల్డర్కు నిరుత్సాహపడకుండా ఉత్సాహపరిచేదానికి, ప్రతి ఒక్కరికి మెమోంటో ఇవ్వడానికి మనం అసోసియేషన్ తరఫున నయమతుల్లా గారు నిశ్చయించడం మంచి ఆలోచన. ఇదే విధంగా ప్రతి కాంపిటీషన్ కూడా ఇదే విధంగా చేస్తే ప్రతి క్రీడాకారుడు డిసప్పాయింట్ కాకుండా నెక్స్ట్కు నేను ఫస్ట్ వస్తాను, సెకండ్ వస్తాను అనే ఉత్సాహంతో చేస్తాడు. కాబట్టి ప్రతి ఒక్కరు ఇదే విధంగా మెయింటైన్ చేస్తే బాడీ బిల్డింగ్ ఇంకా ముందుకు పోతుందని చెప్పి నా సొంత అభిప్రాయము.